ఒకదాని మించి ఒకటి ఉన్నాయి మమ్మీ కదమ్మా. చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. బ్రైడల్ డిజైన్స్ అనమాట. ఇవన్నీ బ్రైడల్ కోసం డిజైన్ చేశాము. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. సో కొంచెం బయటంతా సౌండ్స్ అవన్నీ వస్తుంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. నేను కూడా కొంచెం వాయిస్ పెద్దగా చేసుకొని చెప్తాను. మళ్ళీ రేపు డెలివరీ రేపటికి ఇవి ఇచ్చేయాలన్నమాట. అందుకే ఇప్పుడు నేను వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో అసలు అన్నీ కూడా ఒకదాని మించి ఎంత బాగా వచ్చాయోనండి. సో ఈ కస్టమర్ వచ్చేసి మన ఇన్స్టా పేజ్ చూసి వచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎండాడ నుంచి అనమాట బల్క్ ఆర్డర్ ఇచ్చారు. టోటల్గా 15 శారీస్ అనమాట. సో నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో. సో ఫస్ట్ డిజైన్ చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉందో. మొత్తం ఆల్ ఓవర్ డిజైను చూడండి. డీటెయిల్గా మీకు చూపిస్తాను. అంతా జర్దోసి వర్కేనండి. టోటల్ జర్దోసి అనమాట. టైం కూడా అంతే పట్టేసింది. సో జర్దోసి వర్క్ అనేసరికి ఏంటంటే మనకి ఫినిషింగ్ అంత బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్కి అయితే చూడండి డిఫరెంట్గా చక్కగా పెళ్లి కూతురికి ఒక హ్యాండ్ ఇలా వచ్చేటట్టు, పెళ్లి కొడుకు వన్ సైడ్ వచ్చేటట్టుగా ఇలా డిజైన్ చేసామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయన్నమాట. మొత్తం డిజైన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. విడిగా పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని కాంట్రాస్ట్గా వేసామన్నమాట. శారీ అంతా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది. సో మన కాంట్రాస్ట్గా మెరూన్ కలర్ తీసుకొని ఇలా హైలైట్ చేసామన్నమాట. బాగుంది కదా. అండ్ ఫ్రంట్ కూడా చక్కగా అంతా ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చేసాము. అండ్ కట్ వర్క్ అనమాట. కట్ వర్క్ చాలా బాగుంది. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. కట్ వర్క్ ఫినిషింగ్ మన దగ్గర చాలా నీట్గా వస్తుంది అనమాట. అండ్ హ్యాంగింగ్స్ కూడా చక్కగా దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఇలా చేసామన్నమాట. సో ఫస్ట్ డిజైన్ ఇదనమాట. పెళ్లి కూతురు కోసం ఎంత మంచిగా డిజైన్స్ ఎంత బాగా వచ్చాయో అసలు మనం డిజైన్ చేసామన్నమాట. నెక్స్ట్ కూడా అసలు అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. సో ఇది కొంచెం హైనెక్ ప్యాటర్న్ చిన్న హోల్ వచ్చేసి ఇలా ఇక్కడ నుంచి ఇలా షేప్ వస్తుంది అనమాట డిజైన్. అండ్ హ్యాండ్స్ చూడండి అసలు అల్టిమేట్ అనమాట. ఎంత బాగున్నాయో అసలు. ఎంత కూడా నెట్ మీద డిజైన్ చేసామండి. మొత్తం సిల్వర్ కలర్ ఉందన్నమాట. శారీ అంతా వైలెట్టే. సో విడిగా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా డిజైన్ చేసాము. అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా చేసామన్నమాట. వన్ సైడ్ ఇలా వస్తుంది. అండ్ ఇది మనం నెట్ మీద కూడా 2 లేయర్స్ మీద డిజైన్ చేస్తామండి, వర్క్ చేస్తాము. అండ్ లైనింగ్ కూడా నెట్టే ఇస్తాము. సో అందువల్ల ఏంటంటే మనకి కొంచెం గుచ్చుకున్నట్టుగా అలా ఫీలింగే ఉండదు. చక్కగా హాయిగా ఉంటుంది అనమాట. నెట్ మీద వేసినా కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. అంటే పాడైపోవడం అలాగే ఉండదు. నెట్ ఫ్యాబ్రిక్ మీద వేసినా కూడా ఇలా 2 లైన్స్ తీసుకున్నాము కిందన. సో సెకండ్ డిజైన్ ఇది